హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఎంపీఎస్ఓ ఆర్ ఏఎస్ఓ ఎగ్జామ్ 2018. సో ఈ ఎగ్జామ్ రాసిన వారు ప్రిలిమినరీ కీని అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చండి. ఈ అఫీషియల్ కీలో మీకేమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు అబ్జెక్షన్ చేయవచ్చు. సో అబ్జెక్షన్ చేయడం కోసం అఫీషియల్ వెబ్సైట్ tspsc.gov.inని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి కీ అబ్జెక్షన్ ఫర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ లింక్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు న్యూ టాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే మనకి పేపర్ 1, పేపర్ 2 మీకు డౌట్స్ అయితే ఏ పేపర్లు అయితే ఉన్నాయో ముందుగా ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసి, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అని కొడితే ఒక ఫామ్ ఓపెన్ అవుతుందండి. సో ఆ ఫామ్లో మనకి అబ్జెక్షన్స్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ అబ్జెక్షన్స్ అనేటివి చేయడానికి ముందు మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ అనిపిస్తుందో, అంటే ప్రిలిమినరీలో మీరు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారో, సో దానికి సంబంధించిన సొల్యూషన్ని ఒక ఫోటో తీయాలండి. సో ఈ సొల్యూషన్ తీసే బుక్ అనేది ఆథరైజ్డ్ బుక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు, లేదా ఇంకా ఏ ఇతర ఆథరైజ్డ్ బుక్స్ నుంచి దాని సొల్యూషన్ని కాపీ చేసి ఫోటో తీసి మీరు ఎక్కడికైనా తీస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుందండి. సో ఆ రెండింటిని మీరు అప్లోడ్ చేయాల్సి అవసరం ఉంటుంది. సో ఎంతమంది అయినా సరే అబ్జెక్షన్ చేయొచ్చు ఒక క్వశ్చన్ పైన. సో ఈవెన్ ఏ క్వశ్చన్ అయితే మనం అబ్జెక్షన్ చేస్తున్నామో మన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేయగలిగితే ఫైనల్ కీలో రిజల్ట్ అనేది మారుతుండండి. సో 1-2 మార్కులల్లో జాబ్ అనేది ఆధారపడుతుంది కాబట్టి మీకు డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ పైన మీరు అబ్జెక్షన్ చేయండి. సో ఈ అబ్జెక్షన్ చేయడం కోసం లింకుని డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. సో అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా అబ్జెక్షన్ చేయవచ్చు. ఈ అబ్జెక్షన్ చేసిన తర్వాత వారం లోపు ఫైనల్కి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టైం కాకుండా త్వరలోనే అబ్జెక్షన్స్ని అప్లోడ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.